ఇవాళ నిరుద్యోగులలో భరోసా నింపినదని భావిస్తా ఉన్నాం. ఇవాళ రామన్నయ్య ఒక యూత్ ఐకాన్ గా మారినాడు. ఇవాళ ఏ ప్రాంతంలో, తెలంగాణ ప్రాంతంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళినా రామన్న రైతుకు భరోసా ఇస్తా ఉన్నాడు, యువకులకు భరోసా ఇస్తా ఉన్నాడు, నిరుద్యోగులకు భరోసా ఇస్తా ఉన్నాడు. సబ్బండ వర్గాలకు భరోసా ఇచ్చే నాయకుడు ఇలా కేటీఆర్ గా మారింది. కాబట్టి ఇలా ఏదైతే మొదలు పెడుతున్నాడో, స్పీచ్ మొదలు పెడుతున్నాడు, సీఎం అనే అరుపులు ఏదైతున్నాయో, ఇలా రామన్న ప్రతి బిడ్డకు, ప్రతి కార్యకర్తకు, ప్రతి యువకుడికి, ప్రతి నిరుద్యోగ ఏ విధంగా భరోసా కనపడతా ఉంది. ఆ క్రమంలోనే రైతాంగం భరోసా కోసం వరంగల్ వెళ్ళాడు. యువత భరోసా కోసం ఇక్కడ సరూనగర్ స్టేడియంకి వచ్చి మా కేటీఆర్ గారు వచ్చినారు. ఇవాళ కేటీఆర్ గారు స్పీచ్ ఇవాళ అద్భుతంగా ఉన్నది. ఇవాళ నిరుద్యోగుల యువతను ఆకట్టుకుంటూ ఉన్నది. డెఫినెట్ గా ఈ యొక్క నిరుద్యోగుల యొక్క కేరింతలు చూస్తూ ఉంటే, యువత యొక్క కేరింతలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలవడం ఖాయంగా కనిపిస్తా ఉంది. ఇవాళ నోటిఫికేషన్ రావిది లూటిఫికేషన్ ప్రభుత్వం చెప్పేసి కదా, నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లూటిఫికేషన్. ఇవాళ బూడిద లూటిఫికేషన్, హైడ్రా పేరుతో భూముల లూటిఫికేషన్, అదే విధంగా ఇవాళ రియల్ ఎస్టేట్ తో రియల్ ఎస్టేట్ భూముల లూటిఫికేషన్, అన్ని రంగాల్లో లూటిఫికేషన్ అవుతుంది. నోటిఫికేషన్ ఇచ్చే ప్రభుత్వం కాదు, లూటిఫికేషన్ ప్రభుత్వం. చదువుకున్న వాళ్ళు, యువత వాళ్ళు ఇక అంటారులే అమ్మా, ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. 2 ఏళ్ళు ఆగు, ఎవరి సంగతి ఏందనేది బయటపడుతుంది. ఏ మాటనో నమ్మకం ఉందా? చూసినాం కదా. నిరుద్యోగులు కాదు, బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పి మాట్లాడుతున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మేము సంఘీభావం తెలుపుతేందుకు ఎంపీలు, ఎక్స్ ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చినాం. కానీ ఉన్న వాళ్ళంతా వాళ్ళే మీకు కనపడుతున్నారు కదా. ప్రభుత్వం నుంచి ఏం డిమాండ్ చేస్తారు ఈ సభాముఖంగా? ఇప్పుడు సభలో మాట్లాడే డిమాండ్, నిరుద్యోగులు చెప్పినే డిమాండ్, మేము కొత్తగా చెప్పిన ఏమీ లేవు. ఈరోజు సరూర్ నగర్ లో జరిగినటువంటి ఈ నిరుద్యోగ సభ చాలా విజయవంతమైంది. కేటీఆర్ గారు కూడా చాలా నిరుద్యోగులకి మీరు కొట్లాడండి, ధైర్యంగా ఉండండి, మీతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, కేసీఆర్ గారి నాయకత్వంలో మేము కొట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం, ఎంత దూరమైన వస్తాం, లీగల్గానైనా వస్తాం, బయట మరి ప్రత్యక్ష ఉద్యమాలైనా వస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా నమ్మకం వచ్చింది. మేము కూడా విద్యార్థులకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళందరం కూడా మా కెరీర్ కూడా వదిలిపెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి తెచ్చింది కూడా మీలాంటి భవిష్యత్తు, మీలాంటి యువత కొరకే. కాబట్టి మీరు ఆ రోజు వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు ఓట్లేసిర్రు. అంత మాత్రాన మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. 3 సంవత్సరాలు గడిచిపోయింది, కేవలం 2 సంవత్సరాలే ఉంది. 2 సంవత్సరాల తర్వాత వచ్చేది బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇచ్చేది బీఆర్ఎస్ పార్టీ. కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ మోసాలని, ఈ ద్రోహాలని మీరు ఎప్పటికప్పుడు ప్రజలలో తెలియజేయటమే మీ బాధ్యత ఉన్నదని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ సభ ద్వారా ఏం చెప్పాలనుకున్నామంటే, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మీరు వెంటనే 19,000 కానిస్టేబుల్ పోస్టులు వేయాలి. అదేవిధంగా జీవో నెంబర్ 46 రద్దు చేయాలి. అదేవిధంగా గత ప్రభుత్వం 32 నుంచి 34 సంవత్సరాలు పెంచితే మీ పిచ్చి ప్రభుత్వం వచ్చి 32 తగ్గించారు. ఇది చాలా బాధాకర విషయం. కాబట్టి ఏజ్ కూడా ఎస్ఐకి వచ్చేసి 38, కానిస్టేబుల్కి వచ్చేసి 36 సంవత్సరాలు పెంచాలి. లేని పక్షాన సినిమా రిలీజ్ అయ్యే ముందు ట్రైలర్ ఏ విధంగా అయితే రిలీజ్ చేస్తామో, ఈరోజు ఒక ఓన్లీ ట్రైలర్ మాత్రమే సినిమా అనేది ఒక వారం రోజుల్లో 10 లక్షల మంది రోడ్ల పైనకి వచ్చి, నేపాల్ దేశంలో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయి ప్రధానమంత్రిని బాయిలకి వెళ్ళి, శరీరాలకు వెళ్ళి కొట్టి ఏ విధంగా తరిమినమో, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే గతి పట్టొద్దంటే మీరు తక్షణమే 7,000 ఇచ్చిన ప్రెస్ నోట్ను వెనక్కి తీసుకొని 19,000 కానిస్టేబుల్ పోస్టులు వేయండి. లేదంటే గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వం, నేపాల్లో ప్రభుత్వం పడిపోయినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఒక మామనార్ బిడ్డగా సవాల్ విస్తున్నాను. మళ్ళీ చెప్పులు వేయవలసి వస్తుంది. కాబట్టి మర్యాద చెప్పినప్పుడు వినండి. మీ పిచ్చి మొక్కలారా, వెనకటికి పెద్దలు ఆట రాకుంటే అట్టుబాలే అన్నట్టు సామెత ఉంది కదా, అదే సామెత మీరు మాట్లాడుతున్నారు. ఆట వచ్చినోడికి రోజులు అవసరం లేదు, కింద ఏం వేసినా కూడా ఆట ఆడతాడు. ఆట రానోడే అటుకు బాగాలేదు, మ్యాట్ బాగాలేదు అన్నట వెనకట్టుకోడు నీలాంటోడు. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు పైసలు ఇచ్చి పంపించిన వాళ్ళు కాదు, మార్నింగ్ తినకుండా వచ్చినా నేను. నాతో పాటు కొంత 1000 మంది మార్నింగ్ తినకుండా వచ్చిరానా? ఈ పిచ్చి నా కొడుకులారా, మీరు ఇప్పటికైనా మారంటారు నాయన. లేదు మా శాత కాదని చెప్పండి, రాజీనామా చేయండి కదా. దమ్మున్నాడు పరిపాలించుకుంటారు కదా తెలంగాణ ప్రభుత్వాన్ని. పని చేయడానికి చేత కాదు, పోస్టులు పెంచడానికి చేత కాదు, ఒక జీవో రద్దు చేయడానికి చేత కాదు, స్కాలర్షిప్ ఇవ్వడానికి చేత కాదు, రైతు భరోసా ఇవ్వడానికి చేత కాదు, 4,000 పింఛన్ ఇవ్వడానికి చేత కాదు, ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టారు. మీ మొక్కల మన్ని పోయా మీరు. అసలు 4,000 పింఛన్ ఇస్తానని చెప్పి నమ్మించి మోసం చేసినావు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా స్పందించి
వెంటనే మా 3 ప్రధాన డిమాండ్లను నెరవేర్చండి. లేకపోతే నేపాల్లో ఏ విధంగా అయితే ప్రభుత్వం పడిపోయిందో తెలంగాణలో కూడా ప్రభుత్వం పడగొడతామని ఒక బామ్నార్ బిడ్డగా సవాల్ విస్తున్నాను. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.